హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రాగి పిండితో ఎంతో హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, వీడియోని మిస్ అవ్వకుండా చివరిదాకా చూడండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయడానికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ తయారు చేయడానికి నేను 1 కప్పు రాగి పిండిని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ రాగి పిండిని ఒక బౌల్లో వేసుకొని మనం ఈ పిండిని కలపడానికి కొంచెం వేడి నీళ్ళని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. లూజుగా కలుపుకుంటే మనకి సరిగా రాదండి స్వీట్ ఐటెం చేయడానికి. సో చపాతీ పిండిలా బాగా మెత్తగా ఇలా కలుపుకోవాలి. చూసారుగా, ఇలా పిండిని బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే మనకి అంత బాగా వస్తుందండి ఈ రాగి పిండి అనేది. ఈ వేడి నీళ్ళు పోయడం వల్ల రాగి పిండి అనేది మెత్తగా అవుతుంది, అందుకే వేడి నీళ్ళు పోస్తారు. ఇప్పుడు దీన్ని అంతటిని బాగా పిసికేసి దీనిపైన ఒక మూత పెట్టి కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఆ నెయ్యి కాస్త వేడయ్యాక అందులో నట్స్ని వేసుకోండి. దీనికోసం మీకు నచ్చినవన్నీ వేసుకోవచ్చండి. నేనైతే పుచ్చగింజలని అలాగే కాజు వాటిని వేసుకున్నాను. మీరు బాదం పిస్తా కూడా వేసుకోవచ్చు. ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యాక ఇందులోనే ఒక 1/2 కప్పు ఉప్మా రవ్వని వేసుకోండి. వేసుకొని దీన్ని 1 నిమిషం పాటు కలుపుతూ వేయించుకోండి. స్టవ్ని సిమ్లోనే పెట్టండి, లేకపోతే రవ్వ అనేది మాడిపోతుంది. ఇది కాస్త వేడయ్యాక ఇందులో 1/2 కప్పు క్యారెట్ని తురుముకొని వేసుకోండి. ఈ క్యారెట్ తురుముని 1 నిమిషం పాటు కలుపుతూ వేయించుకోండి. ఇది పచ్చివాసన పోయేలాగా వేయించుకోండి. ఇప్పుడు ఇది వేగింది కదా, పక్కన పెట్టేసి ఇదే కడాయిలో 1 కప్పు బెల్లాన్ని వేసుకోండి. మనం ఏ కప్పుతోనైతే క్యారెట్ రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లాన్ని వేసుకోండి. ఇందులో 1/2 కప్పు నీళ్ళని పోసి ఈ బెల్లాన్ని అంతటిని కరిగేలా కలుపుకోండి. ఇలా బెల్లం కరిగిపోయాక ఇందులో మనం వేయించి పెట్టుకున్న రవ్వ క్యారెట్ మిశ్రమం ఉంది కదా, దాన్ని వేసి అంతటా కలిసేలా బాగా కలుపుకోండి. ఇది దగ్గరకు అయ్యేలాగా స్టవ్ని సిమ్లో పెట్టి మధ్యలో కలుపుకోండి, లేకపోతే అడగంటిపోతుంది. చూసారుగా, ఇలా దగ్గరగా అయ్యేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఇది దగ్గరికి అయింది కదండి. ఇది మరీ గట్టిగా కాకముందుకే కొంచెం లూజుగా ఉన్నప్పుడే దింపి పక్కన పెట్టేసుకోండి. చల్లారాక గట్టిగా అవుతుంది. ఇప్పుడు మనం పిసికి పెట్టుకున్న రాగి పిండి ముద్ద ఉంది కదండి, దాన్ని చిన్న ఉండలుగా చేసుకోండి. అలాగే మన రవ్వ మిశ్రమం కూడా చల్లారిపోయిందండి. దీన్ని కూడా ఉండల్లాగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్పై ఇలా కవర్ పెట్టేసి కొంచెం ఆయిల్ రాసి పూరిలాగా ఒత్తుకోండి. అయితే ఫ్రెండ్స్, ఈ రాగి పిండిని మనం కోళ్ళతో చపాతీలా చేస్తే సరిగా రాదండి. ఇలా అయితే మనకి విరిగిపోకుండా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో మన స్వీట్ మిశ్రమం ఉంది కదా, దాన్ని పెట్టేసి దీన్ని ఆ పిండితో పూర్తిగా కవర్ చేస్తూ ఇలా చేసుకోవాలండి. మనం బూరెలకి అయితే ఎలా చేసుకుంటామో అలా దీన్ని ఆ స్వీట్ని పెట్టి మొత్తం కవర్ చేసుకోవాలి. చూసారుగా, ఇలా రెడీ చేసుకోవాలి. మిగిలిన అన్నింటిని కూడా ఇలానే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు హోల్స్ ఉన్న ఒక ప్లేట్ని తీసుకోండి. దానికి కొంచెం ఆయిల్ రాసుకొని మనం రెడీ చేసుకున్న రాగి ముద్దలని దీనిపై పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసి
ఈ ప్లేట్ని అందులో పెట్టేయాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చూసారుగా, ఇలా ఉడికాక దింపేసి బాగా చల్లారాక వీటిని తీసేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రాగి స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇది తినడానికి టేస్ట్ బాగుంటుంది. అలాగే ఈ రాగి పిండి అనేది మన ఎముకలకి గట్టిదనాన్ని ఇవ్వడానికి తోడ్పడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ హెల్దీ స్వీట్ని తప్పక ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.